హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. మామిడికాయ కొబ్బరి పచ్చడి అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను మామిడికాయ కొబ్బరి పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. మామిడికాయ కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి, చిన్న చిన్న పీసెస్ కిందకి. ఇంకా మామిడికాయల మీద కూడా తొక్క తీసేసి ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా కొద్దిగా కొత్తిమీర ఉందండి ప్లేట్లో. ఇంకొక ప్లేట్లో ఇక్కడ పచ్చిమిరకాయలు ఉన్నాయండి. పచ్చిమిరకాయలు ఏంటంటే మన కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ ఇక్కడ చేసుకోవచ్చండి. ఇంకొక ప్లేట్లో ఇక్కడ మీకు తాలింపు చూపెడుతున్నానండి. మనందరికీ తెలిసిందే కదా, మన తరతరాల తాలింపు. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ పొడి, ఇంకా కరివేపాకండి. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. ఇప్పుడు మీకు పచ్చిమిరకాయలు చూపెట్టాను కదా, పచ్చిమిరకాయలు ఇప్పుడు మంచిగా దీన్ని కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మనం పచ్చిమిరకాయలు ఫ్రై చేసేటప్పుడు పచ్చిమిరకాయలు పేలుతాయి కదండి, ముఖం మీద అలా పడుతుంది కదా, అందుకోసమనే ఇక్కడ నేను మూత పెట్టుకున్నాను. ఒకవేళ మీరు పచ్చిమిరకాయలు తుంచుకొని వేస్తే పేలవేయండి. మార్నింగ్ టైం కదా, కొద్దిగా అడావుడిగా ఉంటే నేను ఇక్కడ పచ్చిమిరకాయలు తుంచకుండానే వేసాను. అందుకోసమని ఇక్కడ ప్లేట్ పెట్టాను. పచ్చిమిరకాయలు ఇలాగ పేలి మన ముఖం మీద పడకుండా ఉంటాయి కదా. యాక్చువల్గా బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళ కోసమని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, పచ్చిమిరకాయలు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సపరేట్ ప్లేట్లో ఇక్కడ మనం తీసుకుందాము. పచ్చిమిరకాయలు కొద్దిగా వేడిగా ఉంది కదండి, అందుకోసమని సపరేట్ ప్లేట్లో ఇక్కడ తీసుకున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా నీట్ చేసుకున్నాను. కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఇక్కడ నేను పచ్చిమిరకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి దీన్ని బరకగా మిక్సీ పట్టుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి ముక్కలు వేసి దీన్ని కూడా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి మిక్సీ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏంటంటే మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, మామిడికాయ ముక్కలు ఇంకా ఉప్పు వేసానండి. ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి ఒకసారి మిక్సీ తిప్పిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసి దీన్ని కూడా ఒకసారి మంచిగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా చేస్తూ ఇక్కడ మామిడికాయ కొబ్బరి పచ్చడి నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు మీకు చూపెట్టాను కదండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ పొడి, కరివేపాకేంది. ఇందాక మనం పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న నూనెలోనే ఇప్పుడు నేను ఇక్కడ తాలింపు వేసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు తాలింపు కొద్దిగా ద్వారగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం దీన్ని మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో మామిడికాయ కొబ్బరి పచ్చడి మనం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. మామిడికాయ కొబ్బరి పచ్చడిలో ఇక్కడ తాలింపు వేసి మంచిగా ఇక్కడ నేను కలుపుకుంటున్నానండి. చూసారండి, ఇక్కడ మొత్తం కలిపిన తర్వాత మీకు ఇక్కడ నేను చూపెడుతున్నానండి. ఇదేనండి ఈరోజు ఒక రెసిపీ, మామిడికాయ కొబ్బరి పచ్చడి మీతో నేను షేర్ చేశాను. ఒకవేళ మీకు మామిడికాయ కొబ్బరి పచ్చడి రెసిపీ ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.